తండ్రి కుమార పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. రూతు 1వ అధ్యాయము 8వ వచనం. యెహోవా మీ ఎడల దయచూపును గాక. యెహోవా మీ ఎడల దయచూపును గాక అనే మాట సాధారణ ఆశీర్వాదం కాదు. ఇది ఓడిపోయిన స్థితిలో పుట్టిన విశ్వాస ప్రార్థన. నయోమి అన్నీ కోల్పోయింది. తన భర్తను, 2 కుమారులను, తన భవిష్యత్తును, తన భద్రతను కోల్పోయింది. అయినా ఆమె దేవుణ్ణి దూరం పెట్టలేదు. తన కోడల భవిష్యత్తును దేవుని చేతిలో పెట్టింది. అంటే నేను చేయలేనిది యెహోవా చేస్తాడు అనే సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉంది. ఈ వాక్యం మనకు 3 లోతైన సత్యములను చెబుతుంది. మొదటిగా, దయ అంటే కేవలం కరుణ కాదు, దేవుని జోక్యమనే అర్థం. దేవుడు దయను, కరుణ చూపిస్తే నూతనమైన తలుపులు తెరుచుకుంటాయి, నూతన మార్గాలు ఏర్పడతాయి, ఊహకందని కొత్త జీవితం మొదలవుతుంది. రెండవదిగా, నిజమైన ప్రేమ ఆశీర్వాదాన్ని ఇస్తుంది, శపించదు. నయోమి బాధలో ఉన్న ప్రతీకారం కోరలేదు గాని బదులుగా తన కోడళ్లను ఆశీర్వదించింది. ఇది దేవుని స్వభావం. మూడవదిగా, దయ ఉన్న చోట ఒంటరితనం ఓడిపోతుంది. రూతు తర్వాత ఒంటరిగా మిగలలేదు. దేవుడు ఆమెను బోయాజు వద్దకు నడిపించి ఇజ్రాయేలు చరిత్రలో భాగం చేశాడు. కాబట్టి ఈరోజు గుర్తుంచుకోండి, మీరు ఒంటరి స్థితిలో ఉన్నా, విడిపోయిన స్థితిలో ఉన్నా, నష్టములో ఉన్నా, నిరాశలో ఉన్నా, యెహోవా దేవుని దయ మీ కథను మార్చగలదు. మనిషి నా పరిస్థితి ముగిసిపోయింది అనుకుంటాడు, కానీ దేవుడి పని అప్పుడే మొదలవుతుంది. యెహోవా మీ ఎడల దయచూపునుగాక. ఆమెన్. దేవుడు నిన్ను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.